గృహబలం అంశానికి స్వాగతం. అసలు సిసలైన వాస్తురీత్యా కూడా ఎక్కడైతే శంకుస్థాపన ఎవరైతే చేస్తారో ఇంటి యజమాని, ఆ ఇంటి యజమాని కింద భాగాన ఉండటమే మంచిది. అయితే ఇక్కడ ఆస్తిపాస్తుల్ని పంచేటప్పుడు మాత్రం పెద్ద కుమారుడు పై భాగాన ఉండేటట్టు, రెండవ కుమారుడు రెండవ భాగంలోనూ తాను కింద భాగంలోనూ ఉండేటట్టుగా చూసుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. అది కాదండి, మా మామగారు ఆయన మాత్రం కింద ఉంటున్నారు, ఆయన చూడాల్సింది మేమేనండి, చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అండి, అందుకని మేమంతా కూడా చిన్న కొడుకు కాబట్టి ఆయన చిన్న కొడుకు కోడలతో కిందనే ఉంటున్నారు, మేము పైన ఉంటున్నాం, మధ్య పోర్షన్ అద్దెకి ఇచ్చామండి, మాకు అప్పటి నుంచి కలిసి రావట్లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది మనస్సంఘర్షణలో చేస్తూ ఉన్నటువంటి పొరపాటు. మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ప్రతి చిన్ని విషయాన్ని కూడా వాస్తుకు ఆపాదన చేసుకొని దీనివల్లే మేము నష్టపోతున్నాం అంటూ మానసికమైనటువంటి భావన పరంపరలో జీవించడం చాలా కష్టం. అలాగే ఒక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు, ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఆస్తిపాస్తుల పంపకంలో ఆ యొక్క కూతురి పట్ల ఉన్నటువంటి ప్రేమ రీత్యా ఈ యొక్క ఇంటి యజమాని కింద భాగాన్ని అమ్మాయికి ఒప్పచెప్పి పై భాగాన్ని ఆ ఇద్దరు పిల్లలకి ఒప్పచెప్పినప్పుడు వారి ఇరువురి మనసుల్లో కూడా ఆడబడుచు కింద ఉంటోందండి, అందుకే మాకు కలిసి రావట్లేదు అనేటువంటి వాస్తు నెపం వేసుకొని జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునే వాళ్ళ పరిస్థితులు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి నేటి సమాజంలో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి ఉండి అందరికీ కూడాను వారి వారి గృహంలో చక్కటి సహృద్భావన వాతావరణంలో జీవించేటువంటి పరిస్థితి ఉండేది. ఉమ్మడి కుటుంబం అనేటువంటి పరిస్థితి రీత్యా ఎప్పుడైతే ఇలా విభేదాభిప్రాయాలు రావటం, ఎవరి దారి వారిది, ఎవరి సంపాదన వారిది అని చెప్పేసి భావిస్తున్నారో ప్రతి చిన్ని విషయానికి కూడా వాస్తు పైన ఆపాదన చేస్తూ మేము ఇలా ఉండలేకపోతున్నాం, వేరే చోటికి వెళ్దాం అనుకుంటున్నాం అనేటువంటి భావాలు కూడా అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. అది మీ మనస్సంకల్ప సిద్ధిలో తేడా అని మాత్రం చెప్పక తప్పదు. పీడ కలలు రావటం, తగాదాలు లేనిపోనివి పక్క ఇంటి వారి నుంచి రావటం అనేది మీరు గృహ నిర్మాణం చేసేటప్పుడు సంభవించినటువంటి ఆ యొక్క కొలతలలో కించిత్తు తేడాలు కూడా సంభవించటానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని సరిగా పాటించినట్లయితే ఎటువంటి పీడకలలు రావు, ఎటువంటి సంఘర్షణలకు కూడా లోను కాకుండా జీవితం సుసంపన్నం చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఎదురు గృహాల యొక్క ప్రభావం కూడా ఎంతగానో పనిచేస్తుందనే విషయాన్ని గుర్తెరిగే మన వాస్తుశాస్త్రంలో చక్కగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసిన తదుపరే మీరు లోపల గృహాన్ని నిర్మించండి అన్నారు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాస్తుదోష ప్రభావాలు మీ ఇంటి పైన పడకుండా ఉండటానికి అంతవరకు మాత్రమే మీ బార్డర్ చక్కగా చేసుకున్న పిదప నిర్వహణ సామర్థ్యంతో మీరు కట్టే ఇంటికి ఎటువంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్మాణం సాగటానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తుంది. చాలామంది గృహ నిర్మాణం అంతా పూర్తయిన పిదపే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది సబబైన పద్ధతి కాదు. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినట్లయితే లోపల ఉన్నటువంటి కొలతలన్నీ కూడా చాలా చక్కగా రావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిర్మాణాత్మకమైన చర్య చేపట్టేటప్పుడు ఎదుటి గృహాల యొక్క ప్రభావం ఈ గృహం పైన పడకుండా కూడా చక్కటి చర్యలు గైకొనటానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే శంకుస్థాపన చేశారో ఆ దంపతులే చక్కగా శంకుస్థాపనలో కూర్చొని అనేక మంది యొక్క ఆశీస్సులు పొందుతూ భూసూక్తం అని చెప్పేసి ఉంటుంది. శంకుస్థాపన సమయంలో ఆ భూసూక్తాన్ని గనక చదివించినట్లయితే తప్పనిసరిగా గృహ నిర్మాణం సజావుగా సాగటానికి కూడా ఆస్కారాలు అధికంగా కనిపిస్తాయి మనకి. ఏది ఏమైనప్పటికీ చిన్ని విషయాలన్నిటినీ కూడా వాస్తుకు ఆపాదించుకొని మా ఇంట్లో వాస్తు బాగాలేదు కాబట్టే మా వాడు చదవట్లేదు, మా ఇంట్లో వాస్తు బాగాలేదు కాబట్టే వాళ్ళ జీవితం ఇట్లా ఉంది, మా ఇంట్లో తరచూ జ్వరాలు వస్తున్నాయి ఎందుకంటే
ఈ కారణం వాస్తు దోషం అని చెప్పేసి లేనిపోని మానసికమైనటువంటి సంక్షోభానికి ఎవరూ కూడా గురి కాకండి. వాస్తు మనిషి జీవితం మీద 20% మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. సర్వే జనా సుఖినో భవంతు.